వెల్కమ్ టు త్రినాథ్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వబోతున్నటువంటి స్టూడెంట్స్కి, అంటే మొన్న ఏప్రిల్ 2024లో 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వబోతున్నటువంటి విద్యార్థుల కోసం బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ అన్నటువంటి సిరీస్ తోటి వీడియోలు చేస్తున్నాం. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ సిరీస్ లో ఇది 4వ వీడియో. మొదటి 3 వీడియోల్లో మనం నెంబర్ సిస్టమ్ గురించి అండ్ సింపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ గురించి చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి అన్నటువంటిది ఈ వీడియోలో చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. Please like the video, share and subscribe the channel. సో ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ లో మనకు ఖచ్చితంగా 2 to 10 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు తరువుగా వచ్చి ఉండాలి. సో మీ కన్వీనియంట్ కోసం ఈ టేబుల్స్ 2 to 10 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు ఉన్నటువంటి ఒక స్లైడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాం. సో ప్లీజ్ నోట్ చేసుకుని ఏదైనా పుస్తకంలో ఈ టేబుల్స్ రోజుకు 2 టేబుల్స్ 3 టేబుల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఇది వైల్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో మన క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అవుతుంది. సో మనకి తెలుసు ఇవేంటి, మనం ఇంటర్మీడియట్లో ఇవి చదవటం ఏంటి అని అనుకోవద్దు. సో ప్లీజ్ మీరు ట్రై టు ఫాలో ఈ 2 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ మీరు బాగా నేర్చుకుంటే బాగుంటుంది. సో ఈ స్లైడ్లో మనం 1 to 10 టేబుల్స్ వరకు ఇవ్వటం జరిగింది. అలాగే ఇక్కడ 11 to 20 టేబుల్స్. అంటే ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎక్కడ వస్తాయి అసలు అలాగేమనుకోవద్దు. సో ఖచ్చితంగా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఎంపీసీలోకి వెళ్ళిన తర్వాత లేదా బైపీసీలో మనకు వచ్చే క్యాలిక్యులేషన్లో we have to do speed calculations. So for that it helps you a lot. So please like the video, share and subscribe the channel. So LCM అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ కాల్డ్ LCM అంటాం. సో మనకు అసలు మల్టిపుల్ అంటే multiples అంటే, సో ఇఫ్ యు టేక్ ఎ నెంబర్ 7, ఈ 7 ఈ నెంబర్ ని ఏ ఇంటీజర్ తో మల్టిప్లై చేసినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 తో మల్టిప్లై చేసాం, 7 zeros are 0, 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 28, 35 and so on are called. If a number is multiplied by an integer, those are called multiples. If a number is multiplied by some integer, the whatever numbers we are getting, those we are calling it as multiples. So for example, if you take the multiples of 16 zeros are 0, 16, 32, 48, 64, 80, 96 and so on. These are, see, 16 is multiplied by 1, 2, 3, 4, 5, 6, 7 and so on. So these are called multiples, right? Then second, what is a common multiple? Common multiple. So for example, if you take 9 and 50, both the numbers. So what are the multiples of 9? Multiples of 9 are 9, 18, 27, 36, 45, right? And 54, 63 and so on, right? 63, 72, 81, 90, right? What are the multiples of 50? 50, 30, 45, 60, 75. Now what are the common multiples in these two? One is 45. This is the common multiple. Common multiples. Right? Then the next one is 90. So if you go like this, these are called common multiples.
These are called common multiples. Next 135 will come. Right? These are called common multiples. Right? In this one, least common multiple is least common multiple. Multiple of 9 and 15 is 40. This is called LCM. This is called LCM. సో ఇది ఈ 5th 6th స్టాండర్డ్స్ లో మనకి నార్మల్ గా అసలు మల్టిపుల్ అంటే ఏంటో అర్థం కావడం కోసం చెప్పారు. ఈ ఎల్సిఎం కట్టడం అనేది లీస్ట్ కామన్ మల్టిపుల్ కట్టడం అనేది దెర్ ఆర్ వేరియస్ ఒక 3 to 4 మెథడ్స్ ఉన్నాయి మనకి. అందులో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ ఇలా రాయటం. కానీ ఈ లెవెల్లో మనం డివిజన్ మెథడ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని, డివిజన్ మెథడ్ అని, ఇలా ఈ మెథడ్ స్టాండర్డ్ మెథడ్ అండి. రైట్? సో మనకి డివిజన్ మెథడ్ లో చేయటం రావాలి. రైట్? సో ఇవి అంటే నార్మల్ గా అసలు మల్టిపుల్ అంటే if a number is multiplied by some integer, whatever numbers we are getting, those we are calling them as multiples. We are calling them as multiples. Right? Now let me start with some small LCM of 12 and 60. So now division method 12 and 60. So you start with the 2 table. This is 6 times and 8 times. Here it is 3 times, 4 times. Then it is ఇందులో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 3ని యాజ్ సచ్ గా ఇక్కడ దించేస్తున్నాం 2 times and 3 1 again 2. Now you write 2 into here 2 into 3 into 2 into 1 into. Right? So 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 and 5. So this is called division method. So అక్కడ 2 numbers ఉన్నా 3 numbers ఉన్నా కూడా మనకి ఇదే పద్ధతి. So let me take one more example here. So 9 and 15 ఇందాక కట్టాము. రైట్? సో ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ గా 3 టేబుల్ లోకి వెళ్తుంది. 3 times 5 times. సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడే మల్టిప్లై చేసి ఇచ్చాం మనం అనుకుంటే కనుక, బట్ ఇంకా అక్కడ మనకి ఇంకా కాదు, కింద వాంట్స్ వచ్చే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, మనకు అలవాటు అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 into 3 into 5 into 1 into 1. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 3s are 9, 9 5s are 45 is the LCM. 45 is the LCM. రైట్? సో అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సో డివిజన్ మెథడ్ లో మనం కట్టే పద్ధతి. సో లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకొంచెం పెద్ద నెంబర్స్ తీసుకుంటాం. 18, 24 and 30. సో మనకి ఈజీగా ఉన్నటువంటి ఫస్ట్ 2 టేబుల్లోకి వస్తాం, తర్వాత 3 టేబుల్ 9 times పోతుంది, ఇది 12 times 16 times. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 9 లో పోదు కాబట్టి ఆ నెంబర్ యాక్సెస్ గా దించేస్తున్నాం 6 and 8. ఇక్కడ మళ్ళీ 2 టేబుల్ 9 లో పోదు కాబట్టి యాక్సెస్ దించేస్తాం 3 times 4 times. 3 టేబుల్ 3 1 4 4 లో పోదు కాబట్టి 3 తీస్తాం. ఇందులో చూస్తే 2 టేబుల్ 3 1. సో ఇక్కడే మనం మల్టిప్లై చేసి చెందువాలంటే గెయిన్ లేదు కాబట్టి. రైట్? సో చేస్తే కనుక ఎంత అవుతుందో 2 into 2 into 2 into 3 into 3 into 3 into 1 into. రైట్? 1 2 3 తర్వాత 3 వేసాం, తర్వాత 2 into 3 into 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 48, 48 into 2 96, 96 into 3 వేస్తే కనుక ఎంత అవుతుంది? 288. 4 4 6 are 24, 24 into 6 144. Right? 288 is the LCM. Now let me take one more example. 60, 72 and 96. So ఇక్కడ 60, 72, 96. So let me take directly 4 table. Here 15 times. Here it is 18 times. This is 24 times. Now here 3 table. వేస్తే కనుక ఎంత అవుతుంది? 5 times, 6 times, 8 times. Right? 2 table.
5 3 4. ఇక్కడే కావాలంటే కంక్లూడ్ చేసి ఇచ్చాను. ఎందువల్లంటే ఏం లేదు 4 into 3 into 2 into 5 into 3 వేస్తే కనుక ఎంత అవుతుంది? 5 4 3s are 24 24 12 12 2s are 24 24 5s are 120 120 12s are 14. Right? So this is the LCM of 60, 72 and 96. సో ఈ మెథడ్ను మనం ఏమంటున్నాం అంటే కనుకండి డివిజన్ మెథడ్. సో మనకి ఈ న్యూమరికల్స్ చేసేటప్పుడు ఏదైనా ఫ్రాక్షన్స్ ఉన్నటువంటి ఆ ఫ్రాక్షన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఈ నంబర్ ఎల్సిఎం కట్టడం అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. రైట్? సో ఇది ఎల్సిఎం అంటే ఏమంటున్నాం? లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ కాల్డ్ ఎల్సిఎం అని చెప్పి. So let me take one more bigger number. $144, $356. Right? So it is straight మనకి 40 వేస్తే కనుక 3 30. Here it is 60. Here 40 మళ్ళీ 60. Here is 40. 2 times 4 times 2 times 1 time 2. Multiply చేస్తే 4 into 4 into 4 2 into 1 into 2. 4 4 are 60. 16 16 up to 56. 4 4 are 16 16 4 are right. సో ఇది మనకి ఏమవుతుందంటే కనుకండి రైట్. సో ఇక్కడ ఏంటంటే 32 3 times 24 6 times. సో 40 వేస్తే 9 times అవుతుంది. అండ్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం అనుకోండి 3 times ఇక్కడ 16లో 4 కాబట్టి 60. రైట్? మళ్ళీ 3 టేబుల్ 160. ఇక్కడ వేస్తే కనుక 4 టేబుల్. ఇప్పుడు మల్టిప్లై చేసాం అనుకోండి 4 into 4 into 3 into 3 into 4 into 4. ఇక్కడ వేస్తే కనుక 4 4 are 60. 16 16 are 256. 256 into 9. 54 5 45 18. This is the LCM of 144 and 144 and 256. సో మనకి ఈ ఎల్సిఎం కట్టడం అనేది ఈ విధంగా డివిజన్ మెథడ్ అని చెప్తుంది. ఏమంటాం? డివిజన్ మెథడ్ అని చెప్తాం. రైట్? సో మనకి మీ కన్వీనియంట్ కోసం కొన్ని ఎక్సర్సైజ్లు ఇస్తున్నాం. మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ కూడా మీరు అడగచ్చు. సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ సో ఏమన్నా అవకాశం ఉంటే కనుక ఈ నెంబర్స్కి మీరు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. సో మీరు ఇదే కాకుండా మీ ఓన్గా కూడా యూ కెన్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు సాల్వ్ అంటిల్ యూ గెట్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు కూడా అంటే ఎల్సిఎంలు ఎలా ఇచ్చింది చేసేయగలను. ఇవి చేయగలగాలి అంటే కనుక ఖచ్చితంగా యూ షుడ్ బి ఇన్ థరూ ఇన్ టేబుల్స్ వస్తేనే మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. Thank you for watching chemistry classes. Please like the video, share and subscribe the channel.